Hi friends, welcome to my channel Review Talks. Here is the genuine collection report of Guntur Karam movie. మహేష్ బాబు అంటేనే మాస్ అంటేనే మహేష్ బాబు మనందరికి తెలిసిందే. అండ్ త్రివిక్రమ్ కోంబోతో రావడంతో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పబ్లిక్లో. ఫస్ట్ డే ఎలాంటి ఓపెనింగ్స్ వచ్చాయి, ఎంత కలెక్షన్ వచ్చింది అనేది మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. బాబులకే బాబు మహేష్ బాబు మనందరికి తెలిసిందే. మహేష్ బాబు కెరియర్లో కనీ విని ఎరగని రీతిలో నెంబర్స్ అనేటివి రికార్డ్ అవ్వడం జరిగింది. మార్నింగ్ బెనిఫిట్ షోలకి అనూహ్యంగా నెగిటివ్ రివ్యూస్ అనేది చాలా చెప్పారన్నమాట. నెగిటివ్ రివ్యూ ప్రభావం చాలా ఉంది. చాలా వరకు రివ్యూ ఇచ్చేవాళ్ళు కూడా సినిమా బాగాలేదు అనే మార్నింగ్ రివ్యూస్ అనేటివి బయటకు వచ్చాయి. కానీ ఆఫ్టర్నూన్ వరకు కొంత అది కంట్రోల్ అయినట్టు కనిపించింది. ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ కొంతమంది 50% బాగుందంటుంటే 50% బాగాలేదంటున్నారు. కానీ మార్నింగ్ బెనిఫిట్ షోస్ మాత్రం బాగాలేదనే టాకే ఎక్కువ వినబడింది. మరి అది యాంటీ ఫ్యాన్స్ చేస్తున్నారా, ఎవరు చేస్తున్నారా మనకు అర్థం కావట్లేదు. కానీ నెగిటివ్ టాక్ మాత్రం కలెక్షన్స్ పైన ఎలాంటి ప్రభావం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నిన్ననే బుకింగ్స్ అయిపోయాయి. సో గుంటూరు కారం ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి సుమారు 130 కోట్లుగా మనకు తెలుస్తుంది. అంటే 130 కోట్ల షేర్ రావాలి. తెలంగాణలో సుమారు 40 కోట్లకి అమ్మారు. అండ్ ఆంధ్ర మొత్తం వచ్చేసి సుమారు 63 కోట్లుగా తెలుస్తుంది. అండ్ కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా సుమారు 10 కోట్లుగా తెలుస్తుంది. అండ్ ఓవర్సీస్ అంటే అమెరికా, ఆస్ట్రేలియా ఇవన్నీ కలుపుకొని ఒక 20 కోట్లకి థియేట్రికల్ రైట్స్ అనేటివి అమ్మారన్నమాట. ఓవరాల్గా ఇంచుమించుగా 130 కోట్ల షేర్ వసూలు చేయాలి. మరి ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చేసి సుమారుగా 60 కోట్ల గ్రాస్గా తెలుస్తుంది. అంటే అందులో 30 కోట్ల షేర్ ఉంటుందన్నమాట. అంటే సుమారు ఇంకా ఇంచుమించుగా 100 కోట్ల షేర్ వసూలు చేయాలి మహేష్ బాబు. పండగ సీజన్ కావడంతో 3-4 రోజులు హాలిడేస్ ఉన్నాయి. కానీ సినిమాకి మిక్స్డ్ టాక్ రావడంతో మరి ఆ మార్క్ దాటుతుందా లేదా అనేది మనకి రేపు ఎల్లుండితో తెలిసిపోతుంది. మీరు కనుక మూవీ చూస్తుంటే మీ రివ్యూని కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.